యూరియా కొరత. ఇక యూరియా అంటే ఏంటో తెలుసుకుని మాట్లాడాలంటూ మంత్రి తుమ్మల బీజేపీ చీఫ్ రామచంద్రకు కౌంటర్ ఇచ్చారు. యూరియా కొరత లేదంటున్న రామచంద్రకు అసలు యూరియా అంటే తెలుసా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇక తెలంగాణలో యూరియా కొరత కావాలని సృష్టిస్తున్నారని ఆరోపించారు. దక్షిణ రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందంటూ మండిపడ్డారు మంత్రి తుమ్మల. మదర్ ఆఫ్ ఆల్ లైస్ అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పరిపాలనలో కూడా ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం మాకు సప్లై చేయట్లేదు కాబట్టి మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు. నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు వస్తే రండి. ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, మాకు ఈ నెల ఇంత వచ్చింది, ఈ నెల వచ్చింది, ఈ నెల ఇంత వచ్చింది చెప్పి ఒక లెక్కలు పెట్టారు. వాళ్ళ ఎంపీలు కూడా సంబంధిత మంత్రి కూడా కలిశారు. ఈరోజు వాళ్ళకు కూడా చెప్పాల్సిన, వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాలు ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. 2028-25 అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్లో అక్టోబర్ 24, మార్చ్ 25 లోపల భారత ప్రభుత్వము వాళ్ళకి సప్లై చేసింది 12.47 లక్షల మెట్రిక్ టన్. 12,47,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్. తెలంగాణ రిక్వైర్మెంట్ ఆ సంవత్సరానికి రిక్వైర్మెంట్ అంటే ఈ సంవత్సరానికి రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే 9.87 రిక్వైర్మెంట్. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంట్. కానీ 12.87 ఇచ్చినాం కాబట్టి ఆ రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే 10.43 మెట్రిక్ టన్, లక్ష మెట్రిక్ టన్లు. అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది? ఓపెనింగ్ స్టాక్ ఖరీఫ్ ఓపెనింగ్ స్టాక్ 2.04 లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉన్నది వాళ్ళకు. ఈ ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. మీరు ఒక పదవిలో ఉన్నారు, వచ్చిన 3 నెలలకే రిజైన్ చేయాలనే కోరిక మీకు వద్దు. నేను లెక్కలు సహాయిస్తున్నా, మీరు వెళ్ళి నడ్డా గారిని అడగండి. ఇందుట్లో ఏ ఒక్క తప్పున్నా అది మీరు ఏ రకంగా సవరించుకోగలుగుతారో చెప్పండి. రామచంద్రరావు అంటే నాకు కొంచెం అభిమానం, సౌమ్యుడని. కానీ తెలియని విషయాలను పట్టుకొని పార్టీ కోసం వచ్చిన 3 రోజులలోనే అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు, నీ వల్ల కాదు. రైతుల్లో భారతీయ జనతా పార్టీ పేరు తెచ్చుకొని దాని ద్వారా రాజ్యాలకు రావాలంటే అది అంతకంటే సాధ్యం కాదు రామచంద్రరావు గారు. కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకో. కిషన్ రెడ్డి గారు లేకపోతే పెద్దలందరికీ నేను ఈ పంపించా, 3 నెలల బట్టి పంపిస్తున్నా. నడ్డా గారికి 6 నెలల బట్టి పంపిస్తున్నా. పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి ఆ స్టాక్ అంటావు, ఈ స్టాక్ అంటావు, ఆ కథ అంటావు, ఈ కథ అంటావు. ఇదిగో నీ లెక్క. నువ్వు చెప్పింది ఎంత, ఇచ్చింది ఎంత, ఇంత తక్కువ ఉంది. కాబట్టి రైతాంగం మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా రైతుల సమస్యలు వస్తే దాంతో రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. కాబట్టి అటువంటి అసత్య ప్రచారాలకు దూరంగా పెట్టి వాస్తవానికి దగ్గరికి వెళ్ళి నీకేదన్నా కొద్దిగా పలుకుబడి ఉందని నేను అనుకోను. ఒకవేళ ఉంటే ఈ నెలలో ఆ 60,000 పంపించు, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ఈ 4-5 రోజులలో ఈ వారాంతానికి మాకున్నటువంటి గ్యాప్ మట్టికి నువ్వు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకో.